పేరు ముందుంది. పెద్ద పోజులు ఇవ్వకు. పోటీకి ఎంట్రీ సంపాదించలేనన్నావు, సంపాదించాను. రేపు నాకే ఫస్ట్ ప్రైజ్ రావచ్చు. అప్పుడు మరి నాతో ఏముంది, అగ్రిమెంట్ ఆనర్ చేస్తాం. తాతయ్య ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హలో, సాటి కళాకారుడికి మర్యాద ఇవ్వడం నేర్చుకో. తాతయ్య ఒక కప్ కాఫీ తాగుదాం. నువ్వు మామూలుగా మాట విన్నావు కదా. ఊరే కాశీ. కూల్ కూల్ బేబీ, నేను రాయల్గా వచ్చాను, రాయల్గా వెళ్తాను. కాంపిటీషన్ బాగా ప్రిపేరు. క్యాపిల్ ఎలాంటి సెలెక్ట్ చేసావో టేస్ట్ చేసి చెప్తాను. ఉంటానండి కళ్యాణ్ గారు. గుడ్ లక్. పాట పేరు చెబితే పారిపోతాడు అనుకున్నాను, కానీ నీతో పోటీ చేసే స్థాయికి ఎదిగిపోతాడు అనుకోలేదు బేబీ. ముమ్మాటికి అసాధ్యుడే. అవును, ఇంతకీ పోటీలో పేరెలా చేర్చుకున్నాడంటావు? ఎవరికైనా లంచం ఇచ్చుంటాడు. ఏమైనా నిక్కి, నువ్వు ఈ పోటీలో ఓడిపోవడానికి వీల్లేదమ్మా. గెలవలేకపోతే నీకేమవుతుందో నేను ఊహించుకోలేనురా. తాతయ్య, నా కోసం, నా సంగీతం కోసం నువ్వు పడ్డ కష్టం నేను వృధా పోనివ్వను తాతయ్య. ఫస్ట్ ప్రైజ్ డెఫినెట్ గా మందే. దట్స్ మై నిక్కీ. అవును, నువ్వు మెడిసిన్ తీసుకున్నావా? ఎప్పుడు? నిన్న. తాతయ్య ఆడవయ్యా, కుర్రాడు స్పీడ్ లేదు, చాలా టఫ్ గా ఉందండి. నమస్కారం వివేకానంద గారు. నమస్కారం. జై సీతారాం. ఏంటండి తీరుబడిగా చెస్ ఆడుకుంటున్నారు? ఏదో కాలక్షేపం. ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? ఉండండి, కుర్చీ తెప్పిస్తా. అక్కర్లేదండి, సర్దుకుంటాను. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన వార్డుకి పోటీ చేస్తున్నానండి. బాగా తెలిసిన వాళ్ళు కదా, ముందుగా మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అదేంటండి, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారుగా? నిజమే, పోటీ చేశాను, కానీ ఫలితం ఏమైంది? తన్నింది. అందుకే అసెంబ్లీకి పోటీ చేసి ఇలా వార్డుకి పోటీ చేయడం అవమానం కదటండి. ఎంత మాత్రం కాదు. రాజకీయాల్లో రివర్స్ ఫార్వర్డ్ మామూలే. ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళలేదని డేలా పడిపోకూడదు, హైదరాబాద్ అసెంబ్లీకి వెళ్ళలేదని హైరాణ పడిపోకూడదు. ముద్దుగా మున్సిపల్ వార్డుకి ప్రిపేర్ అయిపోవాలి. అయిపోయాను. ఎంత అనుభవం ఉన్నవాళ్ళు ఇదేం కక్కుర్తండి? కక్కుర్తి కాదు, ఫస్ట్ సిటిజన్ అవడానికి మాత్రం ప్లాన్. ఫస్ట్ సిటిజనా? అదెలా? నేను గెలిచి మా వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తే నేనే కదా విశాఖ మేయర్. మీ వాళ్ళు గెలవాలి కదా. తప్పకుండా గెలుస్తారు. మీ దగ్గర కలెక్ట్ చేసిన షేర్ మనీ నా దగ్గరే ఉంది. దాంతో 20 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టాను. నా మేయర్ పదవికి ఠొక్కలేదు. అదేంటండి, మొన్న షేర్లో నా చేత 1,00,000 రూపాయలు పెట్టించారు. కంగారు పడకండి, మేయర్ అయ్యాకి ఇచ్చేస్తాను. అభివృద్ధి పనులకు కావాల్సిన ఫండ్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి. అందాక కులాసాగా చెస్ ఆడుకోండి, బోరు కొడితే చీట్లు ఆడుకోండి, అది బోరు కొడితే దెబ్బలు ఆడుకోండి. నేను జనంతో చీటింగ్ ఆడుకోండి. నీరజ్, గుడ్. పోటీకి ఇంకా 3 రోజులే ఉంది. ఇవాళ నేను చెప్పిన గమకాల్ని పాటలో యాడ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయి. తప్పకుండా మేడం. డోంట్ వరీ, ఫస్ట్ ప్రైజ్ నీదే. అంతా మీ ఆశీర్వాదం అండి. ఓకే ఓకే. వెళ్తానండి. అలాగే, నీ మూడ్ డైవర్ట్ కాలేదు. ఓకే మేడం. వచ్చే ఫ్రెష్ డికాక్షన్ కాఫీ. నీకు ఒక గ్లాస్ తీసుకురానా? అలవాట్లేదు. ఇట్స్ ఓకే. ఏం పని మీద వచ్చావు? సంగీతం నేర్చుకోవడానికేనా? హలో, ఇక్కడ అంత సీన్ లేదు. నేనేమీ మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి రాలేదు. మరి దేనికొచ్చావు? ఇందాక మోటార్ బైక్ మీద వెళ్ళాడే, అతను ఇక్కడ నేర్చుకుంటున్నాడా? అవును. అయితే ఏంటి? ఆ రోమియోకి సంగీతం నేర్పే టీచర్ ఎవరా అని చూద్దామని వచ్చాను. పర్లేదే, పోయి పోయి మీ దృష్టి స్టేట్ కాంపిటీషన్ మీద పడింది. గ్రేట్. అవసరమైతే ఇంటర్నేషనల్ స్థాయి మీద కూడా పడుతుంది. ఎనీ అబ్జెక్షన్? నో 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 నో. కాకపోతే వాడు నా కోసం పాటలు నేర్చుకోవటం, వాడి డబ్బు కోసం నువ్వు పాట నేర్పటం, ఇదంతా షేర్ గ్రీడీనెస్ కాదా? ఓ, నువ్వేనా మా నీరజ్ డ్రీమ్ గర్ల్వి? అందగత్తెవే, కానీ మేనర్స్ కొంచెం తక్కువ అనుకుంటాను. మా నీరజ్కి నేర్పించటమే కాదు, గెలిపించి తీరతాను. వాట్? యూ ఊరు పేరు లేని దానివి నువ్వు గెలిపిస్తావా? స్టాప్ ఇట్. నా స్టార్స్ బాగుండుంటే నీలాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం
బయట నిలబడేవాళ్ళు. ఎస్, నీరజ్కి ఫస్ట్ ప్రైజ్ తప్పకుండా వస్తుంది. ఎందుకో తెలుసా? అతను నేర్చుకున్నది ఈ సత్యభామ దగ్గర. అతన్ని గొప్ప స్టార్ని చేస్తాను. యునో, నీ బాలు కంటే గొప్ప స్టార్ని చేస్తాను. షటప్! అడ్రస్ లేని నీలాంటి గురువులు, పిల్లి కూతలు కూసే వాళ్ళంటి గాయకులు మా బాలుగారి నీడని కూడా తాకలేరు. పోటీలో మీలాంటి వాళ్ళని డస్ట్ బిన్లో పారేస్తాను. యు డోంట్ నో ద పవర్ ఆఫ్ నిక్కీ. సరే చెప్తాను. ఓకే, నేను చెప్తానన్నాను కదా. అదిగో నిక్కీ వచ్చేసింది, మాట్లాడండి. హలో నిక్కీ, నేను మా డాడీని. ఇంకా కాంపిటీషన్ 3 రోజులే కదమ్మా ఉంది. నేను మమ్మీ కాన్ఫరెన్స్ కానీ న్యూయార్క్ వెళ్తున్నాం. అందుకే గుడ్ లక్ చెప్దామని. బాగా ప్రిపేర్ అయ్యవా? ఓ డాడీ, ప్రిపేర్ అయినా కాకపోయినా ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాదే. వై యు వరీ? నీ గురించి నాకు ఎప్పుడు బెంగలేదమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. ఇదిగో మమ్మీ. నిక్కీ, చెప్పు. కనీసం ఈ కాంపిటీషన్ అయిన తర్వాత అయినా పెళ్లి గురించి ఆలోచించవే. మంచి అబ్బాయిని పంపిస్తే తిప్పి పంపేశావు. మమ్మీ, ఇది తప్పించి వేరే సబ్జెక్ట్ లేదా నీకు? అమ్మను, నాకు నీ పెళ్లి తప్పితే వేరే ఆలోచన ఉండదు, ఉండబోదు. నిక్కీ, ఇవన్నీ పట్టించుకోకమ్మా. నువ్వు కాంపిటీషన్ మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. అలాగే తాతయ్య. ఏం తాతయ్య డల్ గా ఉన్నా? కొంచెం నలతగా ఉందమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పదా. ముందు కాంపిటీషన్ అవని, తర్వాత చూసుకుందాం. నాని, ఇదిగో మీ టీచర్ గారికి ఇవ్వాల్సిన మిగతా పైకం. ఓకే, ఇది కూడా ఇవ్వు. ఇదేంటే? చీర ఇంత తక్కువ కాలంలో నువ్వెంతో సాధించేట్టు చేసింది. నేనెంతో సంతోషపడ్డానని నా కానుగ్గా ఇవ్వు. అలాగే, ఉంటానే. గుడ్ ఈవినింగ్ మేడం. ఇదిగోనండి మిగతా బ్యాలెన్స్. ఆగు రే, అది తీసుకో. ఇదేంటండి? నువ్వు మొదటిచ్చావే ఆ డబ్బు తిరిగి ఇవ్వడం దేనికండి? నాకు నీ డబ్బు కాదు కావాల్సింది, ప్రపంచం అంతా తెలిసేలా నీ గెలుపు. నాకు కావాల్సింది అదేగా మేడం. అందుకే అంత శ్రమపడి మీ దగ్గర ట్రైనింగ్ పొందావు కాబట్టి మనల్ని చెత్త కుప్పలో పారేస్తావు అన్న వాళ్లకు నువ్వు నీ సంగీతంతో బుద్ధి చెప్పాలి. ఎవరికండి? నీ నిక్కీకి. నిక్కీయా? ఇక్కడికి వచ్చిందా? అవును, మనిద్దరి గురించి అవమానకరంగా మాట్లాడింది. అసలు ఆమెలో ఏం చూసి ప్రేమించావు నీరజ్? సారీ మేడం, నా వల్ల మీకు అవమానం జరిగింది. బట్ ఈ పోటీలను నేను తప్పకుండా గెలుస్తా మేడం. దయచేసి డబ్బు తీసుకోండి ప్లీజ్. నో, నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. నేను నీ నుండి ఆశిస్తోంది డబ్బు కాదు. టేక్ ఇట్. కనీసం ఈ చీరని తీసుకోండి మేడం. మా నాయనమ్మ ఎంతో ప్రేమతో పంపించింది. ప్లీజ్. సరే, ఈ చీరను కట్టుకుని నేను పోటీలకు వస్తాను. ఈ చీరను నన్ను చూస్తూ నువ్వు నీ గెలుపుని గుర్తుంచుకోవాలి. రైట్ తాతయ్య, నువ్వు రెడీయా? నేను రాలేనమ్మా. నువ్వు లేకుండా ఎలా పాడగలను తాతయ్య? నువ్వు రావాల్సిందే. చెప్పాను కదమ్మా, కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్ని గంటల ఆడిటోరియంలో కూర్చోలేనురా. నాకు తోడు కాశీ ఉంటాడుగా. వెళ్ళిరా, వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తో తిరిగిరా. ఈ రోజు కోసమే కదమ్మా నువ్వు నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. బ్లెస్ మీ తాతయ్య. విజయోస్తు తల్లి. మహతి రెడీయా? వస్తున్నా. అబ్బో, డ్రెస్ చాలా గ్రాండ్ గా వేసావు. నిక్కీ ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుంది కదా, అందుకే తనతో ఫోటో కోసం. అప్పుడే నిక్కీకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసావన్నమాట. ఆఫ్ కోర్స్, నిక్కీ కాకుండా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రాదు, రాకూడదు. ఐ సీ. కమ్ ఆన్. అందరు రెడీ అయిపోయారా? వస్తున్నాడు రా. ఆగు నాని, ఈ గొలుసు మీ అమ్మకు స్వామీజీ ఇచ్చారు, వేసుకో. కమాన్ నీరజ్ ప్రసాద్, నీరజ్ ప్రసాద్ కి జై.